మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీ తరపున ప్రచారం చేస్తానంటూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అందుకు ప్రధాని మోదీకి ఆయన ఓ సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశంలోని 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తే తాను బీజేపీ తరపున ప్రచారం చేస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తమ డిమాండ్ను నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధమేనా అంటూ నేరుగా మోదీని ప్రశ్నించారు. ఢిల్లీలో జనతాకి అదాలత్ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంతటా విఫలమయ్యాయని ఆరోపించారు. హర్యానా జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. హర్యానా జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ప్రభుత్వాల పతనం ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు చెబుతున్నాయి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలంటే ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగమేనంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ ప్రజా వ్యతిరేకమని మండిపడ్డారు. బస్ మార్షల్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడంతో పాటు ఢిల్లీలో హోంగార్డుల వేతనాలను నిలిపివేసిందని ఆరోపించారు. దేశ రాజధానిలో ప్రజాస్వామ్యం లేదన్న కేజ్రీవాల్ అక్కడ ఎల్జీ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. 10 ఏళ్లలో బీజేపీ ఏమీ చేయలేదని అన్నారు. వచ్చే ఏడాదిలో ప్రధాని మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, ఇప్పటికైనా ప్రజలకు ఏమైనా చేయాలని అన్నారు. ఢిల్లీ ఎన్నికలు రాబోతున్నాయని, ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు చేస్తామని బీజేపీ చెబుతోంది. హర్యానాలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఒరిగేదేమీ లేదని ధ్వజమెత్తారు.